హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచ్ అయిన గణేష్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, తెలంగాణలో హైకోర్టు అసిస్టెంట్కి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ అనేవి రానున్నాయి. అయితే వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా లేదు మన ఆడియన్స్కి. కొంతమంది నోటిఫికేషన్ అయిపోయింది అంటున్నారు, కొంతమంది ఆ క్లారిటీ ఒకటి కావాలి. అండ్ దాంతోపాటుగా ఇవన్నీ పోస్టింగ్స్, దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, వాటి ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నది సార్? ఇది మనకి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు పడ్డాయి సార్ ఈ మధ్య. లైక్ జనవరి 31 దీని ఒక లాస్ట్ డేట్ అయిపోయింది. సో అప్రాక్సిమేట్లీ 340 పోస్టులు పడ్డాయి సార్. ఓకే, 340 పోస్టులు పడ్డాయి. ఈ 340 పోస్ట్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి జూనియర్ అసిస్టెంట్ అనే ఒక మేజర్ హెడ్డింగ్తో పిలుస్తారు. బట్ వీటిలో డిఫరెంట్ పోస్టులు ఉంటాయి సార్. ఈ డిఫరెంట్ పోస్టులు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ అంటారు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అని అంటాము, దాని తర్వాత టైపిస్టులు అంటాము, దాని తర్వాత కోర్ట్ మాస్టర్స్ అని అంటాము, ఫీల్డ్ అసిస్టెంట్స్ అని అంటాము. ఇలా డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. సో ఈ యొక్క పోస్టులకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇన్ జనరల్గా ఇంతకుముందు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, ఈసారి నోటిఫికేషన్లో ఆ అంశమే మెన్షన్ చేయలేదు. రెండోది ఏంటి అంటే దీని యొక్క సిలబస్ చూసినట్లయితే జీకే అంటే అది స్టాటిక్ జీకే మనకి 60 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ మనకి 40 మార్కులకు ఉంటుంది సార్. సో దీని మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ సార్. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. గణేష్ గారు, ఇప్పుడు ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ జనరల్ నాలెడ్జ్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఇంగ్లీష్కి సంబంధించి ప్రొఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇది సార్ మనకి స్టాటిక్ జీకే ఉంటుంది సార్. ఈ స్టాటిక్ జీకే అంటే మనము ఏ బుక్ తీసుకున్నా సరే, లైక్ స్టాండర్డ్ బుక్స్ లైక్ అరిహంత్ కానీ లేదా కిరణ్స్ పబ్లికేషన్ కానీ ఇలాంటి బుక్స్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో ఈ యొక్క జీకే ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఇది స్టాటిక్, ఆల్రెడీ పాస్ట్లో ఉన్న అంశాల గురించి మనం చదవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం జీకే అంటే ఇక్కడ స్పోర్ట్స్ గురించి నేర్చుకోవాలి, పర్సనాలిటీస్ గురించి నేర్చుకోవాలి, అవార్డ్స్ గురించి నేర్చుకోవాలి, స్పోర్ట్స్లో ఉన్న టర్మినాలజీస్ నేర్చుకోవాలి, రీసెంట్ రిక్రూట్మెంట్స్ ఏమేమి జరిగాయి, కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉన్నటువంటి రీసెంట్ అపాయింట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, లేదా బేసిక్ పాలిటీ, వీటన్నిటి గురించి కొంత అవగాహన ఉన్నట్లయితే జీకేలో మనము ఈజీగా 60కి 55 మార్క్స్ తెచ్చుకోవచ్చు. వెరాజ్ ఇంగ్లీష్ మనం మాట్లాడుకున్నట్లయితే స్పెల్లింగ్ కరెక్షన్ కావచ్చు, రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు, యాంటోనిమ్స్ సినోనిమ్స్ కావచ్చు, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని మనం థరోగా ప్రిపేర్ అయినట్లయితే, పకడ్బందీగా ప్రిపేర్ అయినట్లయితే మనకి ఈ యొక్క 100 మార్క్స్కి మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్. అండ్ అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ అండ్ ఆఫ్టర్ జాబ్ సంబంధించి ఏ విధంగా అయిన ప్రొసీడింగ్స్ ఉంటాయంటారు? అంటే వీళ్ళ ప్రిపరేషన్ వచ్చేసరికి ఇది మనకి కోచింగ్ తీసుకోవచ్చండి. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనకి కోచింగ్ ఇస్తాయి, కోచింగ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎందుకంటే జీకే అనేది మనం స్వతహాగా చదువుకోవచ్చు, కానీ ఇంగ్లీష్కి కొంత కోచ్ అనేది అవసరం, కొంచెం కోచింగ్ తీసుకుంటే మంచిది. రెండోది ఏంటి అంటే ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనే అంశం మీద కొంత ప్రిపరేషన్ చేసుకొని, కొంత కోచింగ్ తీసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే వొకాబులరీ కావచ్చు, ఈ గ్రామటికల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఎస్పెషలీ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఒక 10 క్వశ్చన్స్ స్పెల్లింగ్ ఎర్రర్స్ గురించి అడుగుతారు. మనము ఇన్ జనరల్గా అంటే విన్న పదాలే ఉంటాయి, కానీ వాటి యొక్క స్పెల్లింగ్స్ మనం మిస్టేక్ చేస్తాం. ఈవెన్ ఎగ్జాంపుల్ అన్న పదానికి కూడా మనకి ఎగ్జామ్ హాల్లో ఎగ్జాంపుల్ అన్న పదానికి కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ పెట్టేసి వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో ఇలా ఎక్కడైతే మనం మిస్టేక్ చేస్తామో అలాంటి చోట్ల మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి చదువుకోగలిగితే 100% ఈ జాబ్ తెచ్చుకోవచ్చండి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మంచి మార్క్స్ వచ్చాయనుకోండి హైకోర్టులో వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్లో మీది ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ కోర్టులోనే జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇంటి దగ్గర ఉండే మనకి ఆ జాబ్ పోస్టింగ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మీకు ఏదైనా డౌట్ అండ్ పట్ల అసిస్టెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.